వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడ పట్టణం మహాలక్ష్మి వీధికి చెందిన ముదిరాజ్ కులస్తులు మరియు కొలకాని రాజు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఘనంగా శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మాట్లాడుతూ ఈరోజు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్నకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మాకు సన్మాన కార్యక్రమం చేసినటువంటి మహాలక్ష్మి వీధి చేదినటువంటి ముదిరాజ్ కులస్తులు మరియు కొలకాని రాజుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మని వారు అన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి ఆ కష్టాన్ని తీర్చే బాధ్యత వారిదని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సబ్సిడీని వారికి అందే విధంగా చూస్తామని వారు అన్నారు. రైతు ప్రభుత్వము రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందని వారు గుర్తు చేశారు. రైతులు రాజు చేయడమే రేవంత్ రెడ్డి సర్కార్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఖమ్మం గణేష్, వస్తాది కృష్ణ, దైత కుమార్, సబీర్, గురు విద్యాసాగర్, కత్తి కనకయ్య, పరశురాం మరియు ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాలక్ష్మి వీధిలోని మహాలక్ష్మి దేవాలయంలోని నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు, డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇదే విధంగా రైతుల పట్ల ఎప్పుడు ఆపద వచ్చినా ప్రతి ఒక్క అందులో రైతులకు సంబంధించిన విషయాలలో అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేములవాడ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఈరోజు వేములవాడ పట్టణ మహాలక్ష్మి వీధికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులు మరియు మిత్రుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఈరోజు పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారికి ముందుగా కుల బాంధవులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిన్న వయసులో ఈరోజు నాకు పెద్ద పదవి ఇవ్వడం జరిగింది. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటూ రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం పెద్దనాపల్లి గ్రామంలో గడ్డి ట్రాక్టర్ దహనం. ఏలేశ్వర మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి గుడి సమీపంలో కరెంటు వైర్లు తగులుకొని ట్రాక్టర్లో ఉన్న గడ్డి పూర్తిగా దగ్నం. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరెంటు తీగలు తగిననుకో లేక ఎవరైనా కావాలని చేశారనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరన్నది డిసైడ్ అయింది. నిన్న బీజేపీ శాసనసభ వర్గం దేవేంద్ర ఫడ్నవీస్ని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఇవాళ సాయంత్రం 5:30 దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని ఈరోజు ఆయన ఉదయం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న దేవేంద్రకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్తోనే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిసింది. ఏక్నాథ్ షిండే కూడా ఇవాళ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారుల క్లారిటీ రాలేదు. మరోవైపు మహాయుతి పార్టీల మధ్య సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిసింది. బీజేపీ, శివసేన, ఏఎన్పీ మధ్య జరుగుతున్న చర్చల్లో కేబినెట్ బెర్తులు ఎవరికి అనేది ఇంకా తేలలేదు. అందువల్ల ఇవాళ ఇతర నేతలెవరూ ప్రమాణ స్వీకారం చేయరని తెలుస్తుంది. మహారాష్ట్ర మంత్రివర్గంలో 43 మంది దాకా మంత్రులుంటారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరిద్దరికీ బీజేపీ ఏకంగా 132 సీట్లు గెలిచేందుకు కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర చరిత్రలో బీజేపీ ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవలేదు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారని తెలిసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన మంత్రి సీతక్క తాడ్వాయి పశ్చిమ మధ్యలో జలగంచల వంతెన వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సు లారీ 30 మందికి పైగా గాయాలు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ సూచనల మేరకు క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన చికిత్స చేయాలని కోరిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోద్ రవిచందర్ తీవ్రంగా గాయపడ్డ వారిని ఎంజీఎంకి తరలించి ఎంజీఎం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స చేయాలని వైద్యులను ఆదేశించిన మంత్రి సీతక్క క్షతగాత్రుల సహాయక చర్యలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ కూర్చో ఫోన్ నంబర్ ఉందా ఎవరిదైనా మీ వాళ్ళని నువ్వేనా భాగ్యలక్ష్మి కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఫోన్స్ ఇవన్నీ బయట
దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణ రహితంగా బాధిన ఫిజిక్స్ లెక్చరర్ విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజ్ వద్ద ఆందోళన క్రియేట్ చేశారు. ఏమో మనకి పెద్ద బొక్క పడినట్టు చేసినట్టు క్రియేట్ చేసినాడు. బట్ ఆ పిల్లలకి ఏం కాలే, జస్ట్ పిలిచినాడు. పిలిచిన తర్వాత ఎవరో సార్ చూసినాడంట, వచ్చి తనని లేపి ఎన్ని ఏళ్ళు కొట్టారు, 30 ఏళ్ళు కొట్టాడంట. పోయి మా తమ్ముని సిఇసి కృపకుమార్ పిలిచండి, వాడికి ఎన్నేటు కొట్టాడు, వాడి హ్యాండ్, వాడి లెగ్స్, వాడికి చీక్స్ చూడండి. చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి, మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి. మళ్ళీ మేము ఇదంతా మాట్లాడానికి వెళ్ళింటే కాలేజ్లో మీరు ఎవరు అన్నారు. ఎవరంటే మీకు తెలీదా? మేము స్కూల్లో మా పిల్లలు చదువుతున్నది కదా, మేము వచ్చేది ఊరోళ్ళంతా వచ్చారా మీ కాలేజ్కి? ఊరోళ్ళంతా వస్తారా కాలేజ్కి? ఏమన్నా వచ్చిందా? ఎవరో స్టాఫ్ అంట, మీరు వచ్చినారు వస్తారు బయటకు పోయినంట. అవును, మా తమ్ముడి దగ్గర తప్పు లేదు కాబట్టి మేము గట్టిగా మాట్లాడతాం. మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి సైలెంట్ గుండు అంటున్నారు. ఎందుకు ఉండాలా? మేము సైలెంట్ అదే చూడండి. ఇద్దరు పిల్లలకు కొట్టారు. అదే ఇంకొక పిల్లల్ని కొట్టే ఒకవేళ మా తమ్ముడు కోఎడ్యుకేషన్ పూర్తిగా తీసే సొక్కనే ఇది కొట్టినారు. 9 కొట్టే ఇప్పుడు కూడా తగ్గలేదంటే ఎన్నేళ్ళు కొట్టారు. ఎన్నేళ్ళు కొట్టారు? సీసీటీవీ తీయండి. ఇప్పుడు పిల్లలను ఉండాలనుకుంటున్నారా, తప్పాలనుకుంటున్నారా? ఇది కాలేజ్, రౌడీ కాలేజ్ అది. రౌడీ కాలేజ్, ఏంటి కాలేజ్ అని తీసేసి రౌడీ కాలేజ్ అని పెట్టండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రశాంతంగా జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో గంధం నారాయణరావు, పులుగు దీపక్, కవల నాగేశ్వరరావు, నామన వెంకటలక్ష్మి, బొర్ర గోపిమూర్తి వీరందరూ స్వతంత్రంగా అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి మొత్తం 16,737 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి 2,165 మంది ఉపాధ్యాయులు, 1,131 మంది ఉపాధ్యాయునులు, మొత్తం 3,296 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొత్తపేట నియోజకవర్గం నుండి కొత్తపేట, ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం 4 మండలాల నుండి 469 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 35% పోలింగ్ పూర్తయినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి కారులో తరలిస్తున్న 169 కిలోల గంజాయి సీజ్. పాడేరు నుండి గాజువాక ఆటోనగర్కు తరలిస్తున్న గంజాయి. 3 అరెస్ట్ చేసిన పోలీసులు. ఏం పేరు? నీ పేరు? తండ్రి పేరు? నీ వయసు? కులం ఏంటి? ఎవరు మీది? ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటావా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తావు? ఓకేనా? జస్ట్ పేరేం పేరు బాబు? తండ్రి పేరు? వయసు? కులం ఏంటి? ఏం చేస్తుంటావు? ఇది ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? సరే సరే. ఇక్కడేం పేరు? తండ్రి పేరు? వయసు? కులం? ఏడు మీది? ఇది ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం పేరు బాబు? తండ్రి పేరు? వయసు?
కుప్ప మండలం పైపల్లెం గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం అతి వైభవంగా నిర్వహించారు. మహా కుంభాభిషేక కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, మణి, ముని కృష్ణన్ తెలిపారు. కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా నాడు యాగశాల ప్రవేశం, అంకురార్పణ వంటి పూజ కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజు స్వామివారికి సుప్రభాత సేవ, నవగ్రహ శాంతి పూజ, మృత్యుంజయ హోమం వంటి నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో పూజార్ల బృందం, కృష్ణప్ప, నారాయణప్ప మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ చిన్న బగ్గుపల్లి గ్రామం అనే గ్రామం. ఈ గ్రామంలో ఆది కాలము నుండి నెలకొని ఉన్న శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం వచ్చి పాతకాలంలో ఉండేటువంటి దేవాలయంగా ఉండింది. దాన్నంతా కొత్తగా నిర్మాణం చేసి ఈ గ్రామస్తులు, చుట్టుముట్టు గ్రామస్తులంతా చేరి కొత్తగా దేవాలయం నిర్మాణం చేసి కొత్తగా శిలలు తీసుకువచ్చి 48 రోజుల పాటు జలములో పెట్టి ఆ తర్వాత ధాన్యంలో దేవుళ్ళ శిలలంతా ఉంచి తర్వాత నిన్నటి రోజు నుండి ఇక్కడ కుంభాభిషేకము ప్రారంభమైంది. నిన్నటి మొదటిసారి వాస్తు శాంతి, మహాగణపతి ప్రార్థన, వాస్తు బలి, అదేవిధముగా గ్రామ శుద్ధి, ఆలయ శుద్ధి, ఆలయ ప్రాంగణం శుద్ధి అంతా శుద్ధి పుణ్యాహవాసం చేసినాం. తర్వాత అందరికీ కూడా ధ్వజారోహణము అంటే ఆ గరుత్మంతుని అనుగ్రహం నుండి ఈ కుంభాభిషేకము విశేషంగా జరగాలి, ఒక అడ్డి ఆటంకులు రాకుండా జరగాలని చెప్పేసి ధ్వజారోహణం కావించాము. అదేవిధంగా పొద్దున్నే ఈ రోజు నుండి కంకణదారం జరిగింది. ఫస్ట్ మొదటి కంకణదారం జరిగించి తర్వాత ఇప్పుడు మొదటి కాల యాగము అంటే మహాగణపతి హోమము, అదేవిధంగా వేదికార్చన, నవగ్రహ శాంతి, ఈ గ్రామమంతా బాగుండాలని చెప్పేసి పంచభూతాలకి శాంతి, అష్టదిక్పాలకుల శాంతి, ఇదంతా హోమాలు చేసి తర్వాత ఆ స్వామివారికి ప్రాణప్రతిష్ఠ హోమము రాత్రి 8 గంటలకు ప్రాణప్రతిష్ఠ హోమం చేసి 9 గంటల నుండి 10 గంటలకు స్వామివారి శిలాబింబాన్ని గర్భగృహంలోనే ప్రతిష్ఠ చేస్తాం. ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత గోపుర కలశం ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత రేపటి పొద్దున్నేకి మళ్ళీ 2వ కాలం యాగము, 3వ కాలం యాగము అని చెప్పి 5 కాలాలు యాగం చేసి ఆ తర్వాత నాడీ సంధానం చేసి ఆ భగవంతునికి శ్రీదేవి భూదేవి సమేతంగా నెలకొనిన్న తిమ్మరాయ స్వామి వారికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం. నాడీ సంధానము, నేత్రోన్మిలనం ఉంటుంది. అదంతా జరిగిన తర్వాత మహాకుంభాభిషేకము ఇక్కడ పెట్టిన ఆ కుంభంలో నెలకొని ఉన్న స్వామివారిని ఊరంతా మెరవణిగ చేసి తర్వాత ఉత్సవమూర్తులంతా తీసుకొని వెళ్ళి ఆ స్వామి గుడి చుట్టూ చుట్టుకొని వచ్చి లోగా కుంభకలశం తీసుకొని పోయి ఆ స్వామివారి తల మీద ప్రోక్షణ చేసినప్పుడు ఆ స్వామివారి యొక్క కుంభంలో ఉండేటువంటి శక్తి మనం ప్రతిష్ఠ చేసి ఉండే ఆ శిలలో ఆవాహనమవుతుంది. అప్పటి నుంచి ఆ స్వామివారికి మహాకుంభాభిషేకం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కుంభాభిషేకం అయిన తర్వాత విశేషంగా అలంకారం చేసి దశాదర్శనం ఉంటుంది. ఆ దశాదర్శనం అయిన తర్వాత మహామంగళారతి, తీర్థప్రసాదము, అన్నదానము అంటే జరిపిస్తాము. కాబట్టి విశేషం ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరు భక్తులు ఏం వేడుకున్నా కూడా ఆ భగవంతుడు శ్రీ తిమ్మరాయ స్వామి వారు యావది కూడా లేదు అని చెప్పకుండా వాళ్ళకి అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ ఒక విశేషం ఏమంటే, ఎందుకంటే ఆది కాలము నుండి నెలకొని ఉండేటువంటి ఆ స్వామివారు తిరుమల నుండి ఇక్కడ వచ్చి నెలకొన్న శ్రీదేవి భూదేవి సమేతంగా తిమ్మరాయ స్వామి వారు ఇక్కడ నెలకొని ఉన్నారు. ఎవరు ఎక్కడి వచ్చి ఇక్కడ వేడుకున్నా కూడా ఎవరికి కూడా ఏమి వరం కూడా లేదు అని చెప్పకుండా వాళ్ళ కర్మానికి తగ్గిన ఫలాన్ని భగవంతుడు ఖండితంగా ప్రసాదిస్తాడు అని చెప్పేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను.
నమస్కారం. ఉత్తరప్రదేశ్లోని సంబల్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేం సంబల్ వెళ్లేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించట్లేదు అని అడ్డుకుంటున్నారని అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లే హక్కు నాకు ఉంది. ఇతర నేతలతో కాకుండా ఒంటరిగా వెళ్లేందుకు నేను సిద్ధమే. పోలీసులతో కలిసి వెళ్లేందుకైనా సిద్ధమే, కానీ వారు ఎందుకు అంగీకరించడం లేదు అని ఆయన మీడియాకు తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు. सर एक बार कैमरा मुझे देखने दीजिए, उसके बाद मैं इससे जूम कर दूंगा. चेहरा नहीं दिख रहा उसका. ताकि सर एक बार चेहरा तो दिख जाए. राहुल गांधी मुझे दिख नहीं रहा. हाँ कहाँ है? देख रहा हूँ सर, जूम कर रहा हूँ, रुक जाइए. कर रहा हूँ. भैया हिलेगा ही. అన్ని రంగాల్లో విజయనగరం అభివృద్ధి చెందుతుందని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అగనంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్లో నూతనంగా నిర్మించిన విఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పాల శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అమరావతి తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందుతున్నది విశాఖ నగరమే అని అన్నారు. విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందని, డైరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని చెప్పారు. డైరీ లోపల పరిస్థితులు, కార్మికుల నుంచి అభిప్రాయాలను కమిటీ అడిగి తెలుసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని అన్నారు. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. అందరికీ నమస్కారం అండి. విఎంఆర్ సెంట్రల్ మాల్ అగనంపూడిలో ఒక ప్రత్యేకమైనటువంటి మాల్గా మేము రూపొందించాము. ఇది నేను నా మిత్రులందరం కలిసి కట్టుకున్నటువంటి మంచి కార్యక్రమం. దీనికి అందరు కూడాను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. అగనంపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలని, అందరికీ కూడాను మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే భావనతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలి. నమస్కారం. ఈరోజు అగనంపూడిలో విఎంఆర్ ఇది మల్టీప్లెక్స్ ప్రారంభించడానికి మా గౌరవ స్పీకర్ గారు రావడం జరిగిందండి, అయ్యన్న పాత్రుడు గారు. వారు మా గాజువాక ప్రాంతంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్కి వచ్చినందుకు గాను వారికి గాజువాక ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు విశాఖపట్నం గాజువాక అనేసరికి కొంచెం రూరల్ అనే ఒక అట్మాస్ఫియర్ వస్తుంది. కానీ ఈరోజు వెంకయ్య చౌదరి గారు, ఆయన పేరు కూడా ఇక్కడ బాగా పేరు ఉన్నటువంటి వారు. వెంకయ్య చౌదరి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి వీరెవరో కాదు, మా గురువు గారు అల్లుడు. గురుగారు ఎవరు తెలుసా? శివాజీ గారు అబ్బాయి. శివాజీ గారు నేను కలిసి చాలా కాలం ఎమ్మెల్యేగా పనిచేసాం. మధ్య మంచి స్నేహితులు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో అడ్డం ఏంటంటే నాకు సంతోషం. ఏంటంటే ఈ జిల్లా వాడు అంటే ఇప్పుడు ఉండే జిల్లా వేరేది, కానీ అందరిది విశాఖపట్నం జిల్లా మొదట. ఈ జిల్లా వాడిగా నాకు ఇది చాలా గర్వంగా ఉంది. ఏం చేద్దంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విశాఖపట్నందే. రాజధాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న సిటీ ఏదంటే విశాఖపట్నం. ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఇంకా జరగాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి. అటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఈ గాజువాక ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు
ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు వదిలేయండి, అదొక పీడకాలు మనకి. దాని గురించి మాట్లాడుకోవద్దు. దెయ్యాల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, దేవతల గురించి మాట్లాడాలి. అది పీడకాలు. అది ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది, అందరికీ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అంచేత రాష్ట్ర అభివృద్ధి అయితే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందే పట్టణం ఏది ఉందంటే విశాఖపట్నమే. ఫ్యూచర్లో రాబోయే తరానికి ఇది ఒక మంచి పట్టణం అవుతుంది. ఇటువంటి పట్టణంలో ఇటువంటి పెట్టుబడులు రావడం, ఇటువంటి ఇండస్ట్రీస్ రావడం, ఫ్యూచర్లో ఈ పట్టణానికి అభివృద్ధి రావడం. అలాగే మొన్న సుపరిణామం మీ అందరికీ తెలిసిందే, లోకల్ ట్రైన్ కూడా, మెట్రో ట్రైన్ కూడా శాంక్షన్ అయిపోయింది. ఇవన్నీ వస్తే ఈ పట్టణం ఎక్కడికో వెళ్తుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి సమయంలో ఈ గాజువాక ప్రాంతంలో, ఈ ఇండస్ట్రీ ఏరియా ఉన్న ప్రాంతంలో ఇటువంటి కాంప్లెక్స్ రావడం ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నాను. దీనికోసం కృషి చేసినట్టు కుటుంబ సభ్యులకి, అలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఇంకా అభివృద్ధి చెందేలాగా, అలాగే చౌదరి గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.